సార్ నమస్తే. సార్ నేను ఇప్పుడు సీకే న్యూస్ లైవ్ నుంచి మాట్లాడుతున్నాను, మార్నింగ్ న్యూస్. అది నిన్న త్రిరంగ ర్యాలీ మన లకారం ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మనకు సర్దార్ పటేల్ స్టేడియం వరకు వచ్చారు కదా. అయితే మొత్తం ర్యాలీ మంచిగానే జరిగింది, కానీ చివరాఖరిలో టూ టౌన్ ఏరియాకి వచ్చేసరికి ఎందుకు ఘర్షణ వాతావరణం నెలకొన్నది? ఓకే. పాత బస్ స్టాండ్ నుంచి పిల్లల క్లాస్ రోడ్డు మన వచ్చే పార్టీ అక్కడ ఆగారు. ఒక 2 minutes 3 minutes ఓకే. దాంట్లో వచ్చిన ఒక ఇద్దరు ముస్లింస్ యువకులు మాకు అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి అని చెప్తుంటే ఒక 2-3 minutes అయిపోతే ర్యాలీ అయిపోతుంది. ర్యాలీ అయిన తర్వాత ఇల్లుని ట్రాఫిక్ కానిస్టేబుల్ వారించండు. ఓకే. అయినా వినకుండా ఆయన్ని మీద వాస్తవానికి తోయబోయారు. ఈ లోపల అక్కడ ఉన్న మన ర్యాలీలో ఉన్నటువంటి జాతీయ వాళ్ళు చూసి పోయి ఎందుకు ర్యాలీని అడ్డుకుంటారు, ఇక్కడ 2 నిమిషాలు అయితే అయిపోతుంది కదా, తర్వాత అయిపోతుంది అక్కడ దక్షిణ వాతావరణంలో వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ ఇండియా డౌన్ అన్నారు. జాతీయ వాళ్ళు పోకపోతే వాళ్ళని అక్కడ పెట్టారు. అయితే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళేగా, మరి ఇక్కడ నుంచి మనకు పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి చెప్పడం జరిగిందా వాళ్ళు? చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఈ రోజు నిన్న జరిగిన ఘర్షణ వాతావరణంలో కారణంగా ఈ రోజు బంద్కు పిలుపునిచ్చినట్టు తెలిసింది. మరి అది ఏం జరిగిందన్న? నైట్ సిపి గారు ఏసీపీ గారు చెప్పారు, మేము వాళ్ళని ఇస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ యొక్క రోహింగ్యాలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ బయటికి పంపించే కార్యక్రమం చేస్తాం. మాకు ఎక్కువ టైం ఇవ్వండి, మేము న్యాయం చేస్తామని చెప్పిన సందర్భంలో రోజు బంధుని విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి చెప్పారో వాళ్ళని ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? నైట్ అదుపులోకి తీసుకున్నారు. అది ఇన్సిడెంట్ అయిపోగానే మేము చెప్తుంటేనే వాళ్ళని పట్టుకొచ్చారు. ఓకే. పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన సందర్భంలో ఒకేసారి ఒక 100 మంది ఉద్యోగుల పైన ఆయనకు ఒక 10 నిమిషాలు చేసుకున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాలా వాళ్ళు ఎంత పకడ్బందీగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, లేదా ఒక 10 మంది తీసుకొని పోలీస్ స్టేషన్ వస్తారు ఏదైనా విషయం జరిగినప్పుడు. అవును.